మీరు నివసించడానికి ఆశ్రయం మరియు రోజూ 2 పూటలా తినడానికి వెచ్చని భోజనం కలిగి ఉంటే మీరు ఇప్పటికే ధన్యులు అని అనుకోండి. ఈ ఆశీర్వాదాన్ని తక్కువ అంచనా వేయవద్దు. చాలామంది నిరాశ్రయులు ఉన్నారు. వారు 2 పూటలా సరైన భోజనం తినడానికి కూడా కష్టపడుతున్నారు. మీరు నివసిస్తున్న ఈ గ్రహాన్ని చల్లబరచడానికి మీ వంతు కృషి చేయండి. ఎక్కువ చెట్లను నాటండి. మీకు వీలైనప్పుడల్లా ఏసీల వినియోగాన్ని తగ్గించండి. మీ వాహనాన్ని బయటకు తీయకుండా పనికి వెళ్ళేటప్పుడు నడిచి లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళండి. ఇవి చాలా సులభమైన విషయాలు, కానీ ప్రతి చిన్న చుక్క చివరికి సముద్రానికి దోహదపడినట్టు నా పిల్లలలో ప్రతి ఒక్కరూ చేసే చిన్న చిన్న అడుగులు సమూలమైన మార్పును ప్రేరేపిస్తాయి. మీరు ఆశీర్వదించబడ్డారని, ప్రేమించబడ్డారని మరియు సంరక్షించబడ్డారని తెలుసుకోండి. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.